ధనస్సు రాశి వారికి జూలై నెలలో మీకు నక్కతోక తొక్కినట్లుగానే అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. మీరు ఈ నెల రోజుల్లో 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి ధనస్సు రాశి వారు ఏముందలే అని చెప్పేసి కొట్టిపడేయకుండా అసలు ఆ 2 పెద్ద శుభవార్తలు ఏంటి, అసలు మీకు నక్కతోక తొక్కినట్లుగా అంతటి అదృష్టం మీ జాతకానికి ఎలా పట్టబోతోంది. మేము పుట్టింది అచ్చంగా బాధల కోసమేనా, సమస్యల కోసమేనా, కష్టాల కోసమేనా అని చెప్పేటటువంటి మీ యొక్క ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమంది ధనుస్సు రాశి మిత్రులకు వీడియో రీచ్ అవ్వడం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. ధనుస్సు రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు. నిండు కుండ కలిగినటువంటి మనస్తత్వం. ఎవరైనా సరే వీరు ఎదురుగా కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, వీళ్ళని అవమానించినా, వీళ్ళని రకరకాలుగా మాటలతో ఇబ్బంది పెట్టినా సరే మళ్ళీ అవతల వాళ్ళు కాస్త పలకరిస్తే చాలు పండగే అనమాట. అది మంచి మనస్తత్వానికి గుర్తు అనమాట. కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళను ఏంటంటే పిచ్చోళ్ళకు లాగా చూస్తూ ఉంటారు. వీళ్ళని అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. అవసరాలకు ఉపయోగించుకొని అవసరం తీరిపోయిన తర్వాత వీళ్ళను పక్కకు నెట్టి పడేస్తూ ఉంటారు. తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు అన్నట్లుగా జనం ఏంటంటే అలా తయారయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ జనం గురించి మనం ఆలోచించడం మొదలు పెట్టాము అనుకోండి, ఈ మాత్రం కూడా బతకలేమన్నమాట. ఎందుకంటే మంచి చెడు మనసు లేకుండా ఉండే మనుషులు వాళ్ళు హ్యాపీగా 100 సంవత్సరాలు బ్రతికేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎట్లాగా పోయినా వాళ్ళకి అనవసరం లేదు. వాళ్ళు తిన్నామా, హాయిగా పడుకున్నామా, పచ్చడో కారమో అలాంటి వాళ్ళకి మనసు లేని మనుషులకి పంచభక్ష పరిమాణాలతో కూడా పని లేదు. ఆలోచన అనేది లేకుండా పిల్లలు ఎట్లా పోయినా, ఎవరు ఎట్లా పోయినా వాళ్ళకు వాళ్ళు తృప్తిగా ఉంటారు. ఒక రకమైనటువంటి ఆనందపు ఆ మైండ్తో ఉంటారనమాట. అలాంటి వాళ్లకు ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అలా కాకుండా బంధాలు, బంధుత్వాలు, మనం పట్టబాధలు మన పిల్లలు పడకూడదు. మనకులాగా సమస్యలు అనేవి రేపు మనం ముందు తరాలు చూడకూడదు. కష్టపడాలి, 1 రూపాయి సంపాదించుకోవాలి, 1 రూపాయి వాళ్ళకి ఏ లోటు చేయకూడదు అని చెప్పేసి ఇట్లా మంచి చెడు అన్నీ ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు చూడండి. అలాగా ఎవరికైతే ఈ మనసు అనేది పనిచేసిందో అలాంటి వాళ్ళకి లేనిపోని అనారోగ్య సమస్యలన్నీ వచ్చి పడుతూ ఉంటాయన్నమాట. వయసుతో సంబంధం లేదు. ఈ రోజుల్లో ఆరోగ్యాలకి వయసులతో సంబంధం లేదు. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇట్లా మంచి చెడు బాధ్యతలు నెత్తి మీద కావాలని వేసుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి చిన్న వయసులోని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏది లేకుండా హ్యాపీగా వదిలేసిన వాళ్ళు ఎలా ఉంటున్నారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా కనీసం వాళ్ళకు బీపీలు, షుగర్లు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవన్నమాట. వాళ్ళు ఒంటిని కాస్త కూస్త శ్రమ పెట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇంకా చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. మీ యొక్క మంచి మనస్తత్వానికి, అలాగే మీ యొక్క కష్టపడే మనస్తత్వానికి ఈ రాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళు కలుసుబాటు మనుషులు. ధనుస్సు రాశి వాళ్ళు ఏ ఇంట్లో, ఏ నట్టింట్లో తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. ఎందుకంటే ఈ రాశి వారు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. స్త్రీలు కూడా ఏదో ఒక పని చేసి వాళ్ళ టాలెంట్కి తగ్గట్లుగా, వాళ్ళ శక్తికి తగ్గట్లు ఏదో ఒక పని చేసి కుటుంబానికి 1 రూపాయి సంపాదించి పిల్లలకు కానివ్వండి, భర్తకు కానివ్వండి 1 రూపాయి అనేది సహాయ సహకారాలుగా ఉంటారనమాట. కాబట్టి ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎవరైనా సరే 1 రూపాయి అనేది కుటుంబానికి వాళ్లకు చేతనైనంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చాలా కలుసుబాటు మనుషులు అనమాట. అయితే చాలా రకాలుగా ఈ చుట్టూతా ఉన్నటువంటి మనుషుల వల్ల, అంతేకాకుండా కుటుంబ సభ్యుల వల్ల కూడా వీళ్ళు మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. భర్తతో కొన్నాళ్ళు గొడవలు, మనస్పర్ధలు, లేకపోతే భార్యతో కాస్త చిన్న చిన్న గొడవలు కావచ్చు, వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా కుటుంబ సమస్యలతో కూడా ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారనమాట. భర్త ప్రేమ సరిగ్గా దక్కకపోవడం, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం, లెక్క లేకుండా మాట్లాడడం కావచ్చు, లేకపోతే చెప్పిన మాట వినకుండా తోటి స్నేహితుల ముందు భార్యను అవమానించడం,
ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బయట చూసే వాళ్ళకి బ్రహ్మాండంగా బతుకుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి ఎలాంటి కష్టాలు కూడా బయటికి చెప్పుకోరు. అదే వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద తప్పు. చిన్న కష్టమైన, పెద్ద కష్టమైన బయటికి చెప్పుకుంటుంటే వీళ్ళు బాధలు పడుతున్నారు అని తెలుస్తుంది. అలా కాకుండా మన బాధలేవో మనమే మౌనంగా భరించుకుంటూ ఉంటే జనానికి అసలు వీళ్ళకు బాధలేవే లేవమ్మా అని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. అలాగా ఏది ఏమన్నా కానివ్వండి, అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎవరికన్నా చెప్పుకున్న ఆరుస్తారా తీరుస్తారా అన్న ఉద్దేశంతో మీరు చెప్పుకోవడం లేదు. మీ పాయింట్ కూడా కరెక్టే, కానీ కొంతమందికి అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. అన్ని విషయాలు కాకపోయినా కొన్ని కొన్ని విషయాలైనా సరే చెప్తూ ఉండాలి. లేకపోతే ఈ నరదిష్టి నరకోశ అనేది బాగా ఎక్కువైపోతుంది అన్నమాట. కాబట్టి ఇది పాటించండి. ఇక మీ యొక్క కష్టపడే మనస్తత్వానికి, మీ యొక్క మంచితనానికి ఆ భగవంతుడు మీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే మీకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించాడని చెప్పుకోవచ్చు అనమాట. మీకు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టబోతోంది. ఇన్నాళ్ళ నుంచి మీరు చేసే ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, పెద్దగా కలుసుబాటు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చేసే కష్టానికి మీకు నష్టమే ఎదురవుతుందనమాట. కానీ ఇప్పటి నుంచి మాత్రం మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. ఇన్నాళ్ళు గ్రహాలు అనేవి మీకు వ్యతిరేకంగా ఉండడం వలన ఈ మధ్యలో చాలా ఇబ్బంది పడ్డారు. మీరు డబ్బు పరంగా కనీసం ఊహించిన దానికన్నా కూడా బాగా తక్కువగా రావడం, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే లాస్లు కూడా వచ్చాయి. మీకు నష్టాలు ఎదురయ్యాయన్నమాట. వాటి వల్ల మీరు మానసికంగా కూడా బాగా బలహీనపడ్డారు. కుటుంబంలో కొన్ని అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టిన వాటిల్లో కూడా మీకు నష్టాలే, అలాగే చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాటితో మీరు బాగా బలహీనమైపోయారు. ఈ మధ్య మీకు ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా బాగోలేదు. అనారోగ్య సమస్యలు ఆడవాళ్ళకైతేనేమో కాస్త ఈ అనారోగ్య సమస్యలు ఓవర్గా బరువు పెరిగిపోవడమో కావచ్చు, లేకపోతే కొన్ని రకాల థైరాయిడ్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్లాగా చాలా రకాలైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీకు మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల నిద్ర పట్టకపోవడం, ఈ మానసిక ఒత్తిడి వల్ల 33,000 రోగాలు అంటారు చూడండి, అలాంటివన్నీ కూడా మీకు ఈ టెన్షన్స్ వల్లే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు భగవంతుడి మీద పూర్తిగా నమ్మకం అనేది పెట్టేసేసి ఆ భారం ఆ దేవుడి మీద వదిలేసేసి మీరు ప్రశాంతంగా ఉండండి. నారు పోసినోడు నీరు పోస్తాడు. కొన్నాళ్ళు జీవితం అన్న తర్వాత మనకి పగలు చీకటి ఎలాగైతే ఉంటాయో అలాగే కష్ట సుఖాల కలయికే జీవితం. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ మీకే కాదు ప్రతి మనిషికి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నప్పుడే మనకు ముందు ముందు మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ అదృష్టం అనేది పట్టింది. ఇప్పటి నుంచి మీరు చేసే పనుల్లో మంచిగా కలుసుబాటు, గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం, మీరు చేసే ఉద్యోగాల్లో మీకు కష్టాన్ని గుర్తించి మీ బాస్ కావచ్చు వాళ్ళ ద్వారాగా మీకు ప్రమోషన్స్ లేదా శాలరీస్ పెరగడం, తోటి ఉద్యోగుల నుంచి మంచి పొగడ్తలు, ఎందుకంటే ఎదుటివారు కనిపెట్టలేనివన్నీ కూడా మీరు కనిపెట్టేస్తూ ఉంటారనమాట. అలాగే మీరు చేసే వ్యాపారాల్లో మీకు మంచిగా కలుసుబాటు, రూపాయి అనుకున్న దగ్గర ఒక్క ₹4 రావడం. ఇన్నాళ్ళు లాస్లో చూశారు కాబట్టి మీరు ఇంకా ఈసారి కూడా ఏదైనా పెట్టుబడి పెట్టినా ఇక లేదు మాకంతా పోయింది అన్నట్టుగానే మీకు అనిపిస్తుంది. కానీ మీరే ఊహించినంతగా మీకు కలుసుబాటు అనేది ఇప్పటి నుంచి మీరు చూస్తారనమాట. ఇప్పటి నుంచి మీరు నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం అనేది మీరు చేసే అన్ని పనుల్లో కూడా మీకు వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది. మీకు అంతా కూడా బాగుంటుంది. పిల్లల పరంగా కూడా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇట్లా అదృష్టం అనేది మీకు అన్ని రకాలుగా వెతుక్కుంటూ వస్తుంది. ఇక మీరు వినేటటువంటి 2 పెద్ద శుభవార్తలు ఏంటనేది కూడా ఇక్కడ నేను చెప్తాను. ఇందులో మొట్టమొదటి పెద్ద శుభవార్త వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తిని కావచ్చు, లేదా ఏదైనా ఒక దూరమైనటువంటి బంధాన్ని కావచ్చు, లేదా భార్యాభర్తలు ఏదైనా గొడవలు పడి విడిపోతామని అక్కడ దాకా వెళ్ళినటువంటి వాళ్ళ ద్వారా కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇట్లా దూరం అవుతున్నటువంటి బంధం వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. జీవితంలో మనిషికి డబ్బు అవసరమే కాదని కాదు, కానీ డబ్బు కన్నా విలువైంది బంధం, తోడు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా కానివ్వండి. అలాగే మనం ప్రాణానికి ప్రాణంగా ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటామో, ఎవరైతే మన జీవితంలో ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటామో, అలాంటి వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల దూరం అవుతూ ఉంటారు.
దూరమైనప్పుడు ఏంటంటే మనం ఒక సర్వస్వాన్ని కోల్పోయినంతగా బాధ అనేది మనకు ఉంటుందన్నమాట. బయటికి చెప్పుకోలేము, చెప్పుకున్నా కూడా అది ఎవ్వరికీ అర్థం కాదు. అంటే అంతా కూడా ఒక్కసారిగా శూన్యమైపోయినట్లుగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది అనేది మీరు గట్టిగా ఎదుర్కొన్నారు. ఇక కొన్నాళ్ళ నుంచి అది బయటికి చెప్పుకోలేక చాలా ఇబ్బంది కూడా పడ్డారు. ఎందుకంటే ధనస్సు రాశి వారి ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది. వారి ప్రేమ దొరకడం నిజంగా అవతల వ్యక్తులు గట్టిగా రాసి పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే వీరికి నటించడం, మోసం చేయడం అనేది చేత కాదు. ఒక్కసారి కనుక ఆ వ్యక్తి చేయి పట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. ఎట్లాగైనా సరే ఏదో ఒక రకంగా వీళ్ళు న్యాయం అనేది చేస్తారు. అన్యాయం చేసేటటువంటి వ్యక్తులు కాదు. అలాగా ఈ దూరమైనటువంటి బంధం ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా సరే మా జీవితంలో ఉంచుకోవాలని చెప్పేసి మీరు గట్టిగా సంకల్పం అయితే చేసుకున్నారు. ఆ వ్యక్తులతో మీరు కలిసిమెలిసి ఉంటారు. ఆ వ్యక్తిని మీరు ఎట్టి పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టకాలం వచ్చినా సరే ఆ వ్యక్తిని మీరు వదులుకోరు. మీరు దీని ద్వారాగా ఇలా నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అలాగే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఏ బంధాలు కూడా మీరు అన్యాయం చేయరనమాట. కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా ప్రవేశిస్తూ ఉంటారనమాట. అలాగా వాళ్ళ వల్ల మనం నష్టం జరగకూడదు, లాభం ఉండదు. కానీ ఆ వ్యక్తులు మనకు మాట్లాడకపోయినా ఉండకపోయినా ఒక రకమైనటువంటి బాధ అనేది ఉంటుందన్నమాట. అలాంటి ఒక బంధం అనేది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా ఆ బంధానికి విలువ ఇస్తారు, ప్రేమిస్తారు. ఆ బంధాన్ని మీరు వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. ఆ బంధం కోసం మీరు ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా వాళ్ళని ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. అలాగే మిగిలిన అందరినీ కూడా బాగా చూసుకుంటారనమాట. ఇలా ఈ ధనస్సు రాశి వారికి దూరమైనటువంటి ఒక బంధం మీ సొంతం అవుతుంది. ఇది మొట్టమొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ ఒక మంచి కలుసుబాటు అనేది ఇప్పటి నుంచి మీరు చూస్తారు. ఇందాకే చెప్పేసుకున్నాం కదండి, ఈ మధ్య మీకు నష్టాలు, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా జీవితం అంతా ఒక్కసారిగా శూన్యమైపోతుంది. అసలు ఎలా బ్రతుకుతాం ఏంటి అనే ఒక ఇదిలోకి మీరు వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇక్కడ మీకు అదంతా కూడా పూర్తిగా దూరం అవుతుంది. ఇప్పటి నుంచి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీకు మంచి కలుసుబాటు అయితే చూస్తారు. అలాగే మీరు కూడా కష్టపడండి, మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎదుటి వాళ్ళ మీద నిర్ణయాలు అనేవి వదిలేయకుండా మీ పని మీ చేతుల మీదకి అయ్యేలాగా మీ నిర్ణయాలు మీరు తీసుకునేలాగా ఆలోచించండి. ఈ అనారోగ్య పరిస్థితుల వల్ల అతిగా నిద్రపోవాలి, అతిగా రెస్ట్ తీసుకోవాలి ఇట్లా అనుకుంటూ ఉంటారు. మనిషికి విశ్రాంతి అవసరమే, కానీ మితిమించినటువంటి విశ్రాంతి అనేది, మితిమించినటువంటి నిద్ర, మితిమించినటువంటి తిండి అనేది ఏ విషయాల్లో అంతగా పనికిరాదు. కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకొని మీరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి. మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా అయితే చేసుకోండి. ప్రశాంతకరమైనటువంటి ఒక మైండ్తో ఉండండి. భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం అయితే చేయడనమాట. భగవంతుడిని మీరు గుడ్డిగా నమ్మేసేయండి. మామూలుగా కాదు, గుడ్డిగా నమ్మేసేయండి. ఒక పని చేసేటప్పుడు తండ్రి నీదే బాధ్యత, నువ్వు ఏది నాకు నష్టం కలగనియవు, నిన్ను నమ్ముతున్నాను, నన్ను నువ్వే చూసుకో అని చెప్పేసి మీరు కళ్ళు మూసుకోండి. ఆయన కళ్ళు తెరుస్తాడు. ఆయన మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపలా కాచి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. సోమవారం శివాలయానికి వెళ్ళడం, శివుని యొక్క పూజ చేసుకోవడం, శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయడం వలన మీకు ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రెండు శుభవార్తలు అయితే ఇవే. అలాగే మీకేంటంటే జనం మీ మీద వేసినటువంటి నిందలు, అవమానాలు, అనుమానాలు, అపోహలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మౌనంగా, అంటే మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను గబక్కన ఏమీ అనరు. కానీ ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో ఎదురు తిరగరు. మీ కింద కొంచెం తక్కువగా ఉన్నారు, వీళ్ళు సైలెంట్గా ఉంటారు అని అనుకున్న వాళ్ళ విషయాల్లో ఒక్కొక్కసారి మీ యొక్క ప్రతాపం అనేది చూపిస్తూ ఉంటున్నారు. కానీ అది కూడా మీరు మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషితో ఎలాంటి అవసరం పడుతుందో, అవసరాలు లేదనుకోవడం పొరపాటు. ప్రతి మనిషికి ప్రతి మనిషితో అవసరం అనేది ఉంటుంది. అది కారులో తిరిగే వాళ్ళకైనా సరే, లేదా కాలినడకన నడిచే వాళ్ళకి కావచ్చు. ఒకళ్ళతో ఒకరికి ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి అవసరాలు వస్తాయో తెలియదు. బంధుత్వాలు లేని జీవితానికి వ్యక్తులకు విలువ అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే అన్నీ ఉన్నాయి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఏమీ లేని మనుషులను తక్కువగా చూడద్దు. ఎందుకంటే మీరు చెప్పుడు మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు. చెప్పుడు మాటలు మీరు ఎక్కువగా వినొద్దు. మీరు ఆ విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకొని
ఏ బంధాలను దూరం చేసుకోవద్దు. మనుషులకు విలువ ఇచ్చి మనుషులతో కలిసిమెలిసి సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ మాట చెప్తుంది మీలో ఉన్నటువంటి కొంతమంది మీ యొక్క మంచితనంతో ఎదుటివారు చెప్పుడు మాటలు విని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని తర్వాత చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలాగే ఏదైనా సరే జీవితంలో అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, మనకు ఎవరితో అవసరాలు లేవు. ఇది చాలా పెద్ద పొరపాటు మాట. వాసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అట్లాగే ఏ మనిషికి ఏ మనిషితో ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో తెలియదు. మీకు దూరం చేసుకున్న బంధం మళ్ళీ మిమ్మల్ని చేరుకోవడం చాలా కష్టం. కాబట్టి మీకు చేతనైనంత వరకు బంధాలను కలుపుకోండి, కానీ బంధాలతో విడిపోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మంచితనమే మిమ్మల్ని ఎప్పుడు శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదిష్టి ఇలాంటి దుష్ట శక్తులు అన్నీ కూడా బయటికి పారిపోతూ ఉంటాయి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. పితృదోషాలు, శని దోషాలు తొలగిపోవాలంటే కాకి, కుక్కకి అలాగే గోమాతకు కూడా మీరు ఆహారం పెడుతూ ఉండండి. ఎందుకంటే మూగ జీవులను మీరు ప్రేమిస్తే ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనేది త్వరగా కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. ధనస్సు రాశి వారికి రాబోయే నెల రోజుల్లో మీకు అందే 2 అతిపెద్ద శుభవార్తలు. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీకు తెలిసిన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ బాక్స్లో ఓం శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి.